రెండో కాపుదల ఏంటో తెలుసా? ఆయన తన సన్నిధితో మిమ్మల్ని కప్పాడు. ఆయన ఉండడమే మన కవరింగ్. హల్లెలూయా. తండ్రి అనే దేవుడు మనందరినీ అంగీకరించడానికి కారణం ఏంటో తెలుసండి? చాలాసార్లు మనం అనుకుంటాం, అబ్బో నేను ఎంత గొప్ప పరిచయం చేసేస్తున్నాను, అందుకని దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నాం. నథింగ్. నీ నీతంట, నీ స్వనీతి అంట మురికి గుడ్డల్లా కనబడుతున్నాడు దేవుడికి. నీ స్వనీతి వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళట్లా. ఎందుకంటున్నా చెప్పనా? నేను ఒక అమాయకమైన, ఒక నిష్కలంకమైన రక్తం, ఏ తప్పు చేయని ఒక అమాయకమైన యేసయ్య నీ కొరకు నా కొరకు కార్చిన రక్తము నీ పైన ఉన్న కవచముగా తండ్రికి కనబడుతున్నాడు. సో తండ్రి నేను చూసినప్పుడు ఏం కనబడుతుంది తెలుసా? నీ రోత మురికి బతుకు కనపట్లేదు, కానీ నీ పైన ఒక అమాయకమైన రక్తము కనబడుతుంది. సో ఆ రక్తము మనకి కవచముగా ఉంది. హిస్ ప్రెజెన్స్, ఆయన రక్తము. మూడోది ఆయన బలమైన చెయ్యి మనకి కప్పి ఉంది. వీఆర్ కవర్డ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్య రక్తం కింద మనము వీఆర్ కవర్డ్. ఆయన రక్తము కనుక నీకు కంచగా లేకపోతే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది తెలుసండి.